మోహనవాణి తిరిగి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు లాస్ట్ ఈ షాట్లో అష్టావక్రుడు గురించి తెలుసుకుందాం. అష్టావక్రుడు ఇతడు ఉద్దాలకుని శిష్యుడు, ఏకపాదుని పుత్రుడు, పుట్టుకతోనే పండితుడు. తల్లి గర్భంలో ఉండగానే తండ్రి చదివే శ్లోకపఠనంలో తప్పులున్నాయని చెప్పాడు. తండ్రి కోపించి ఇతడిని 8 వంకర్లతో జన్మించమని శపించాడు. అలా వికృత రూపం దాల్చిన అష్టావక్రుడు ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతునితో కలిసి చదువుకున్నాడు. ఇతడు జన్మించక ముందే తండ్రి జనకరాజు కొలువులో జరిగిన పాండిత్య పోటీలో ఓడిపోయి పోటీ నిబంధన ప్రకారం దగ్గరలోని నదిలో పడి మరణించాడు. అష్టావక్రుడు ఉద్దాలకుని కుమారుని ద్వారా ఈ విషయం తెలుసుకొని బాల్యంలోనే అదే రాజు కొలువులో అదే పండితుడిని ఓడించాడు. నిబంధన ప్రకారం అతడు నదిలో పడి మరణించగా తండ్రి బ్రతికి వచ్చాడు. వదన్యాముని కుమార్తె సుప్రభను వివాహం చేసుకోగోరి అతడి నడుగగా ఉత్తర దిక్కుగా ప్రయాణించి శివపార్వతులను ప్రార్థించి ఆ తర్వాత అతడు గల అందమైన కన్యతో మాట్లాడి తిరిగి వస్తే అప్పుడే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని అంటాడు. అష్టావక్రుడు అలాగే ఉత్తర దిక్కుకు వెళ్ళి శివ పార్వతులను పూజించి ఆ తర్వాత మరింత ముందుకు వెళ్ళి 7 అందగత్తెలను చూసి అందులో పెద్దదైన ఉత్తరతో మాట్లాడుతాడు. ఆమె అతన్ని వివాహం చేసుకోమనగా అతడు నిరాకరిస్తాడు. ఆమెను ఆ విధంగా నిరాకరించి పందెంలో గెలిచి సుప్రభను వివాహం ఆడాడు. ఇదండి అద్భుతమైన కథ. అందరికీ షేర్ చేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.